అది నన్నొక్కనే అనలేదు, రాష్ట్రంలో పనిచేస్తున్న 12,600 మంది కంప్యూటర్ టీచర్స్ని అన్నాడు. అంటే ఎంత మదం, ఎంత కొవ్వు ఉంటే నువ్వు అలా మాట్లాడతావు. నీకు కొవ్వు బట్టి, మదం బట్టి, ప్లీజ్ లిజన్, నీకు కొవ్వు మదం అణువణువున నరన్న జీర్ణించుకుపోయి నువ్వు అవినీతి సొమ్ము తినేసి నీకు అవినీతి అలా పేరుకుపోయి నువ్వు మాట్లాడు. 2 ఎకరాల పొలం కాదు, నువ్వు సంపాదించుకున్న వేలకు వేల ఎకరాల పొలంలో మాకు ఒక్కో ఎకరం పొలం రాసివు, లేదా నీ పొలంలో తీసుకెళ్ళి మమ్మల్ని కూలి పనులుగా పెట్టుకో, మేము చేస్తాం. కంప్యూటర్ టీచర్ని కూలి పనికి వెళ్ళమన్నా నీకు సిగ్గు లేకపోతే నీకే లేని సిగ్గు మాకెందుకు? డిగ్నిటీ ఆఫ్ లేబర్, వీఆర్ డిగ్నిటీ పర్సన్స్. మేము డిగ్నిటీగా చేస్తున్నాం, సమాజానికి బాగుపరులను అందిస్తున్నాం. మేము నీకు లేని సిగ్గు మాకెందుకు? మీకు ఉండాలి, ప్రజాప్రతినిధులకు మీకు ఉండాలి. ప్రజల సొమ్ము తిని ప్రజల ఇళ్ల చుట్టూరు తిరిగి ఓట్లేండి అమ్మ, ఓట్లేండి బాబు అని అడుక్కున్నాం. మీకు సిగ్గు ఉండాలి, కానీ మీకు లేని సిగ్గు అప్పుడు మాకెందుకు? ఒక 2,000 రూపాయలు ఇచ్చి అసలు కంప్యూటర్ టీచర్స్ని ఇలా చేస్తున్నారంటే అసలు మీరు మనుషులా లేకపోతే పశువుల బందెల తోటి నుంచి మీరు వచ్చారా? ప్రజలను పాలించడానికి మీరు వచ్చారా? ఏజెన్సీ మనుషులు మీరు భూ పద్ధతిలో ఉన్నారంటున్నారు. ఈరోజు మీరు ఏదన్నా పని మీద తిరగడానికి కారులో పెట్రోల్ కొట్టించుకున్న విలువ లేదు మా జీతం, అవునా కదా? ఎడ్యుకేషన్ మినిస్టర్స్, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోను, అలాగే డిఈఓ ఆఫీస్లోను, అలాగే ఈవెన్ కలెక్టర్లు కూడా మీరు ఏజెన్సీ మనుషులు కదా. గవర్నమెంట్తో మీకు సంబంధం ఏంటి? వీళ్ళేమన్నా గవర్నమెంటా? వీళ్ళైనా పరిపాలిస్తున్నారా? డిఈఓలు కలెక్టర్లు పరిపాలిస్తున్నారా గవర్నమెంట్ని? ఎవరు? సీఎం ఏది చెప్తే అది చేయాలి వాళ్ళు, అవునా? ఈ రోజు అదే మాట అన్న వాళ్ళు రేపొద్దున మనం హక్కులు సాధించుకుంటే రేపొద్దున ఏమంటారు? మనం ఎన్నో రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 51 రోజులుగా మనం చేసే స్ట్రగుల్లో ఇక్కడికి వచ్చింది మనం తాడో బేడో తేల్చిన ఇక్కడి నుంచి వెళ్ళడానికే, అంతేగాని ఇక్కడికి వచ్చి మనం 4 కేకలేసి మనం తినేసి అరిగిపోయిందా, తిన్నది అరిగిపోయేదాకా మనం ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోవడానికి అయితే మనం రాలేదు. అంతవరకు మనం ఎక్కడి నుంచి వెళ్ళదు. ఆమె నిరాహార దీక్ష మనం సిద్ధంగా ఉన్నాం. విజయం సాధించాడు, మనం విజయం సాధిస్తాం. మన రోజు మన టైం అనేది దగ్గరలో కోరగా ఉంది. అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాడు, 17 మెట్లు ఎక్కి 17 మెట్ల దగ్గర జారిపడ్డాడంటే జనాలు తొక్కిస్తున్నట్లు చచ్చిపోతాడు. ఇప్పుడు మనం కూడా పీక్ మూమెంట్ లో ఉన్నాం. మనం ఏమాత్రం డ్రాప్ అయినా మనం తొక్కిస్తున్నట్లు భయపోతాం, ఎటువంటి తొక్కలు అయిపోతాం. కాబట్టి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఏదైనా తెలుసుకుందాం. రీసెంట్ గా మనకు వచ్చే న్యూస్ ఏంటంటే 4,000 ఇస్తా అని, 4,000 అయినా ఇవ్వండి అయ్యా అంటే, కంప్యూటర్ టీచర్స్ కి 4,000 అయినా ఇవ్వండి అయ్యా. 2,000 రూపాయలతో ఎలా బతుకుతాడు? 3 ఏళ్ళ నుంచి లేని జాలి మన మీద సడన్ గా వచ్చేసింది. మరి ప్రజాప్రతినిధులు